మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ హాట్ కామెంట్స్. ప్రజాపాలన బతుకమ్మ పాటను రూపొందించిన గడ్డం సంతోష్ను అభినందించిన మంత్రులు. కర్ణాటకలో నేపాల్ జెన్జెట్ తరహా ఉద్యమం. నిర్మల్ జిల్లా కడంలో వర్షంలో తడుస్తూ యూరియా కోసం క్యూలో నిలబడ్డ రైతులు. రేవంత్ రెడ్డి పెట్టిన ఫ్రీ బస్లోనే సచివాలయానికి వచ్చి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న అంగన్వాడీ టీచర్లు. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు నగరంలోని కొడుమూరు రోడ్డు పుష్పరాజ్ కన్వెన్షన్ హాల్ నందు జరిగిన వివాహానికి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు మరియు పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి గారు, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి. గంజాయి సరఫరా చేస్తున్న జనసేన పార్టీ నాయకుడు హరికృష్ణను అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు. కుప్పం జనసేన పార్టీ కార్యకర్త హరికృష్ణను అదుపులోకి తీసుకున్న తమిళనాడు పోలీసులు. హరికృష్ణతో పాటు మరో ఇద్దరు అరెస్ట్. 100 కిలోల గంజాయి స్వాధీనం. కుప్పం నుంచి తమిళనాడు కృష్ణగిరి మార్గంగా మదురైకి కారులో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న జనసేన నేత హరికృష్ణను అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు. కుప్పం నుండి కృష్ణగిరి రహదారిలోనే చిన్నపల్లి ప్రాంతంలో వాహనాల తనిఖీలు. ఏపీ రిజిస్ట్రేషన్ టాటా సుమో కారును తనిఖీ చేస్తుండగా పట్టుబడిన 100 కిలోల గంజాయి. మదురై జిల్లా అయ్యంపట్టు గ్రామానికి చెందిన వెల్లంపాడి, ఏపీ చిత్తూరు ప్రాంతానికి చెందిన వేణుగోపాల్, కుప్పం నియోజకవర్గంకు చెందిన హరికృష్ణ ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. சார் ரைட் பார்த்துக்கோங்க சார் ரைட் பார்த்துக்கோங்க பார்த்துக்கலாம் பார்த்துக்கலாம் ஒரு நிமிஷம் அடுக்குங்க. அவங்க அப்படியே கூட்டு வர மாதிரி ஒன்று எடுத்துக்கோங்க. రైల్వే ఏల్పులమ్మ గుడి రైల్వే కాలనీ బెల్లంపల్లి దుర్గామాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కుంకుమ పూజ కార్యక్రమం కమిటీ ఆధ్వర్యంలో జరిపించడం జరిగింది. మహిళలు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దుర్గామాతని నియమనిష్టలతో పూజించి కుంకుమ పూజ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. కుంకుమ పూజలో పాల్గొన్న మహిళలకు సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు కలగజేయాలని దుర్గామాతని రైల్వే యూత్ గణేష్ మండలి ఏల్పులమ్మ గుడి కమిటీ బెల్లంపల్లి వారి తరపున కోరడం జరిగింది. नमः इष्टदेवताभ्यो नमः कुलदेवताभ्यो नमः ग्रामदेवताभ्यो नमः మీ తల్లిదండ్రులను అత్తమామల తలుసుకొని వేయండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. సర్వేభ్యో మహాజనేభ్యో వేద విద్యేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. మొత్తం అక్షంతలు వేసుకోండి.
उत्तिष्ठन्त भूतपिशाच ఏదే భూమిభారక ఏదేశం విరోధేన పూజ కర్మ సమారభే రెండు చేతులు జోడించుకోండి ప్రాణాయామ వినియోగ ఓం భూః ఓం భువః ఓం స్వాహ ఓం మహ ఓం జనః ఓం తపః ఓం సత్యం సత్య విద్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యః ప్రచోదయాత్ మా పౌర్చదృశామృతం బ్రహ్మ భోర్భువస్వరం మమ అనుకోండి उपाता समस्त दुर्दक्षयद्वार श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं शिवे शोभन मुहूर्ते अध्यभ्रांत्य प्रारार्थे श्री श्वेतवराह कल्पे वैवस्वन्मन्त्रे कलियुगे प्रथमपादे जिम्बोर्दिवे वर्तवर्षे वर्तखण्डे मेरोर्दिक्षन्दिग्भागे श्रीशैलस्य ईशान्य वायुव्य गोदावर्योर्मध्यप्रदेशे समस्त देवता ब्राह्मण हरिहर गुरुचरणसन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक चान्द्रमानेन स्वस्ति श्री विश्ववशनाम संवत्सर दक्षिणायने श्रतवास्वीज मासे शुक्लपक्षयुक्तेन पंचम्यादितो वस्तुवाः भृगुवासे शुभवासरे शुभनक्षत्रे शुभदिने एवं नमः ओम ऐं ह्रीं ह्रीं महादेवी नमः ओम ऐं ह्रीं ह्रीं महाकार्ये नमः ओम ऐं ह्रीं ह्रीं महादेव्यै नमः ओम प्रकृत्यै नमः ओम विकृत्यै नमः ओम विद्याय नमः ओम सर्वभूत हितप्रदाय नमः ओम श्रद्धाय नमः ओम विभवत्यै नमः ओम आदित्ये नमः ओम सुरभ्ये नमः ओम परमात्मिकाय नमः ओम वचाय नमः ओम पद्मलयाय नमः ओम पद्माय नमः ओम सुचाय नमः ओम स्वाहाय नमः ओम स्वधाय नमः ओम सुदाय नमः ओम धन्याय नमः ओम हिरण्माय नमः ओम लक्ष्मीये नमः ओम नित्यपुष्टाय नमः ओम विभवर्ये नमः ओम आदित्ये नमः ओम दीप्ते नमः ओम दीप्तिये नमः ओम वसुधारिण्ये नमः ओम वसुधारिण्ये नमः ओम कमलाय नमः ओम कामकलोलसंभवाय नमः ओम अनुग्रहपदाय नमः ओम बुद्धाय नमः ओम अरिवल्ल హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర అగ్ని ప్రమాదం. మియాపూర్ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ బస్సులో మంటలు. ఏపీలో గత 3 నెలల్లో 16% నేరాలు తగ్గాయి. హోంమంత్రి అనిత వంగలపూడి మహిళలపై 4.8% నేరాలు తగ్గిపోయాయి. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచింది. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా గంజాయి ఉండేది. శాంతి భద్రతలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ 3 నెలల కాలంలో అధ్యక్ష మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం నేరాలు 16% తగ్గాయని చెప్పడానికి ఎన్డీఏ కూటమి తరపున చాలా గర్వపడుతున్నారు అధ్యక్ష. ఇది క్రిమినల్ జస్టిస్ డెలివరీలో అధ్యక్ష ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం రాష్ట్రం కూడా 2వ స్థానంలో నిలవడం అన్నది కూడా ఈ రోజు మనందరం కూడా గర్వపడాల్సిన విషయం. ఎస్పెషల్లీ మెయిన్ ఎజెండాగా నేరాలపై జీరో టాలరెన్స్ అన్నదాన్ని మెయిన్ ఎజెండాగా పెట్టుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఈరోజు డిపార్ట్మెంట్ కానీ మేము కానీ అందరం కూడా పనిచేయడం అన్నది దీనికి ఒక నిదర్శనంగా ప్రతిబింబించే పరిస్థితి కూడా కనిపిస్తుంది అధ్యక్ష. మీ అందరికీ తెలుసు ఈరోజు మీకు ఇచ్చిన నోట్లోనే ఉంది అధ్యక్ష. ఈ అల్లర్లకి సంబంధించి దగ్గర 42% తగ్గడం అధ్యక్ష. బలహీన వర్గాలపై నేరాలు కూడా అధ్యక్ష దగ్గర మహిళలపై నేరాలు అయితే నిజంగా గర్వంగా చెప్పుకోవాలి అధ్యక్ష. ఆ రోజు ఆ గవర్నమెంట్ లో 151 సీట్లున్నా కూడా నడి రోడ్డు మీదకి వచ్చి కత్తిపోటు స్వాతంత్ర దినోత్సవం రోజు కత్తిపోటు పొడిచిన సందర్భంలో కూడా ముఖ్యమంత్రి అన్న స్థాయి వ్యక్తి కూడా ఒక రోజు కూడా బయటకు వచ్చి మాట్లాడలే.
ఇష్టారాజ్యంగా అయిపోయిన పరిస్థితి, విపరీతంగా గాంజాలు పెరిగిపోయిన పరిస్థితి. ఏ నేరం ఎక్కడ జరిగినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా చూస్తే అధ్యక్ష, ఐటీ అని ప్రపంచంలో ఎక్కడైనా కనిపిస్తే తెలుగువాడు కనిపిస్తాడు బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. అలాంటిది లాస్ట్ 5 సంవత్సరాల పరిస్థితి ఎలా అయిపోయిందంటే, గాంజాలు ఎక్కడైనా కనిపిస్తే దాని మూలాలు ఎక్కడున్నాయంటే ఆంధ్రప్రదేశ్ వైపు చూపించే పరిస్థితులు కనిపించినాయంటే ఎంత దారుణంగా గాంజా కూడా ఒక స్కూల్ బ్యాగుల్లోకి, స్కూల్ దగ్గర చిన్న బడ్డీ కొట్టుల్లోకి వెళ్ళిపోయిందో మనందరికీ తెలుసు అధ్యక్ష. దాని నేపథ్యంలో ఆ టైంలో మహిళల మీద నేరాలు విపరీతంగా పెరిగిపోతే, ఈ రోజు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన సీఎం గారి చిత్తశుద్ధి వల్ల ఈరోజు మనందరం కూడా గర్వంగా చెప్పుకునేది 4.84% మహిళల మీద నేరాలు తగ్గాయని చెప్పడానికి కూడా నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను అధ్యక్ష. విదేశాల్లో నిర్వహించే బతుకమ్మ సంబరాల్లో పాల్గొనేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు గురువారం హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్లారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు హర్యానాలోని రోక్తాన్లో నిర్వహించే మాజీ ఉప ప్రధాని దేవీలాల్ 112వ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. ఈ రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి బయలుదేరి ఖతార్కు వెళ్తారు. 26న ఖాతర్లో తెలంగాణ జాగృతి ఖాతర్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారు. 27న మల్టాకు చేరుకొని తెలంగాణ జాగృతి మల్టా శాఖ నిర్వహించే బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారు. 28న లండన్కు చేరుకుంటారు. తెలంగాణ జాగృతి యూకే శాఖ నిర్వహించే బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ బీజేపీ టీడీపీ నాయకులు. పాతపట్నం మండల కేంద్రంలో శుభోదయం మిత్రులతో ఆత్మీయ కలయిక. పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధిలో గల ఆలాంధ్ర రోడ్డు ప్రాంగణంలో రేగటి షణ్ముఖరావు తన శుభోదయం మిత్ర బృందంతో కలిసి ఆత్మీయ కలయిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో సీనియర్ నాయకులు రేగటి షణ్ముఖరావు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని పాతపట్నంలో ఇలా జరుగుతుంది మనకి కూడా చూడండి. మనం అందరం ఆయనకి సపోర్ట్ ఉంటామని నేను మీకు అందరికీ రిపోర్ట్ చేస్తాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్, మీ యొక్క సలహా సూచనలు అందించినందుకు. అలాగే మన రిటైర్డ్ ఎస్ఐ గారు శివాజీ రెడ్డి గారు మన శుభోదయ కార్యక్రమాలు 2 విషయాలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నాకైతే చిన్నవాళ్ళకి దేవుళ్ళు, నా మీద పెద్దవాళ్ళకి అందరికీ నమస్కారాలు. నేను రిటర్న్ అయ్యి 11 మాసాలు అయింది. మన పాతపట్నం నియోజకవర్గ పంచాయతీ తాలూకా విధి నిర్వహణ ఏమీ బాగులేక నేనే కంకణం కొట్టుకొని రేగటి షణ్ముఖరావు గారికి అమ్మవారి గుడిలోన మొట్టమొదట కండువ కప్పి ముద్రగడ చేయించిన వ్యక్తిని నేనే. తర్వాత అంచెలంచెలుగా ఆయన ఆధ్వర్యంలో ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి చదువుకున్నవాడిగా, రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి 30 సంవత్సరాల రాజకీయ జీవితం ఉంది కాబట్టి 12 దగ్గర సభ్యులు చేయడం జరిగింది.
అలాగే ఒకరికొకరు చేరి చీమల దండైనా సరే ఏనుగు కట్టడానికైనా ఒక పాములు ఆడడానికైనా స్పందించి ఇమీడియట్గా యువకులని మోటివ్ చేసుకొని చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకొని కర్తవ్య బోధన కానీ మేము మా సభలో అందిస్తూ మంచి కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి ఒక కార్యక్రమం చేపడదాం డాక్టర్ గారు అంటే మేము ఎందుకంటే ఉంటామంటే మీరేమో నా మీద ఉంటుంది అనుమానం సార్ మీ మీద అలా చెప్పాడు సార్ డాక్టర్కి అనుమానిసి అది ఇలాంటప్పుడు మీరు ట్రీట్ చేసుకోవచ్చు చెప్తారు చాలామంది చెప్తారు డాక్టర్కి అనుమానిసి చెప్తారండి ఇది రాజకీయం కదా తోకబట్టి లాగడమే ఒక డెవలప్ అవుతుంటే ఆడు లాగుతాడు ఆడు అవ్వలేడు ఆడి మీటింగ్ పెట్టలేడు కానీ వీడు పెట్టాలి కదా వీడు పెట్టే వ్యక్తి లాగాల ఎలా లాగాల నీలో మీ బానిసలుగా మీ పనివాళ్ళగా నేను పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉంటాను ఎవరే మాట్లాడడానికి అవకాశం మాట్లాడచ్చు మీరు చెప్పండి. ఈ శుభోదయ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా మన డాక్టర్ రేగేట్ షణ్ముఖరావు గారు చేపడుతున్నారు. అదేవిధంగా శుభోదయ కార్యక్రమాన్ని కాబట్టి ఈ శుభోదయ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఆశీస్సులు అందించి డాక్టర్ రేగేట్ షణ్ముఖరావు గారు రాబోయే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్గా అవ్వాలని మా అందరం కూడా కోరుకుంటున్నాం, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే అందరికీ ఆత్మీయులు పెద్దలు మన రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ అప్పారావు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇంకా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదములు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కోరుకుంటున్నాం. మరి నా హృదయపూర్వక నమస్కారం చేస్తుంది. మరియు శుభోదయ ఆత్మీయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక చిన్నలకి పెద్దలకి నా నమస్కారం చేస్తూ ఉన్నాను. మరి ఈ శుభోదయ కార్యక్రమం తరపున మరి డాక్టర్ షణ్ముఖరావు గారు మాకు ఆయనకి కనీసం 20 years మరి రాజకీయ ఆయన మాకు గురువులు రాజకీయ గురువులు అయినా మరి మనందరం కూడా మరి రాబోయే అంటే ఎలక్షన్ దగ్గర దూరంగా ఉన్నాయి. ఆయన ఎలక్షన్ దృష్టిలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం లేదు. ఈ శుభోదయ కార్యక్రమం ద్వారా ఊరి మొత్తం తిరిగి ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయి సమస్యను తెలుసుకోవడానికి ఆయన ముందు అడుగు వేశారు. రాజకీయం పక్కన పెట్టండి. ఈ సమస్య ప్రకారం శుభోదయ కార్యక్రమం ద్వారా రామగుండం ఎన్టీపీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో బీఎంఎస్ అనుబంధ ఎన్టీపీసీ కార్మిక సంఘం గెలుపొందినట్లు ఎన్నికల నిర్వహణ అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు జరిగిన ఎన్నికల్లో కార్మికులు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. ఎన్నికల్లో బీఎంఎస్కు 102 ఓట్లు, ఐఎన్టీయూసీకి 94 ఓట్లు, సిఐటియుకి 12 ఓట్లు లభించాయి. ఎన్నికల ఫలితాల అనంతరం బీఎంఎస్ విజయం సాధించడంతో నాయకులు భాస్కర్ రెడ్డి, సాగర్ రాజు, సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీపీసీ గుర్తింపు ఎన్నికల్లో బీఎంఎస్ను గెలిపించిన కార్మికులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇది కార్మికుల విజయం అన్నారు. ఎన్టీపీసీ కార్మికులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ఎన్టీపీసీ గేట్ నుండి పీటీఎస్ కాలనీ టౌన్షిప్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈతరం మాతరం వందే మాతరం, ఈతరం మాతరం వందే మాతరం. భారత్ మాతా కీ జై, మాతా కీ జై, వందే మాతరం, వందే మాతరం. జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, బీఎంఎస్ జిందాబాద్, జిందాబాద్ బీఎంఎస్ జిందాబాద్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం, మాతరం.
ఫస్ట్ ప్లేస్ నమస్తే ఈతరం మాతరం వందే మాతరం ఈతరం మాతరం వందే మాతరం बीएमएस जिंदाबाद भारत माता की जय जीत गया बस जीत गया जीत गया जीत गया बस जीत गया बीएमएस जीत गया जीत गया बस जीत गया बीएमएस जीत गया बीएमएस नायकत्व बदलाले बीएमएस नायकत्व बदलाले बीएमएस नायकत्व बदलाले दिल्लाली वर्दिल्लाली बीएमएस वर्दिल्लाली वर्दिल्लाली बीएमएस वर्दिल्लाली 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 बीएमएस ఈరోజు ఎన్టీపీసీ గత 35 సంవత్సరాల తర్వాత ఒక నిరంకుశ ఈ కార్యక్రమానికి వచ్చిన బిఎంఎస్ కార్మికులకు శ్రేయోభిలాషులకు అభిమానులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఓట్లేసి కార్మిక సంఘాన్ని గెలిపించిన వారందరికీ పాత్రికేయ మిత్రులకు శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మరియు ఈ మన జైత్రయాత్రకు విచ్చేసిన బిఎంఎస్ సైనికులకు అభిమానులకు మీరు ఇచ్చిన బాధ్యతను మాకు రెట్టించిన ఉత్సాహం ఉంది. ఈ ఉత్సాహంతో మేము గట్టిగా పనిచేస్తాం. పాతపట్నంలో కొలువై ఉన్న శ్రీ నీలమణి దుర్గా అమ్మవారు శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకున్న శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు అదేవిధంగా యాగశాలలో వేద పండితుల మధ్య ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దేవతలకు ఆలవాలన్నాడు. అందరు దేవతలు కూడా నేరసాలకే వస్తారు. మళ్ళీ మనము సూక్ష్మంగా గుమ్మడి పండుతున్నాయి కదా, ఈ గుమ్మడి పండు 2 కోట్లను పరిహారం చేస్తే దేవతలు యథాస్థానానికి వాళ్ళు తిరిగిపోతారు. ఈశాన్యంలో అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఏంటంటే నవగ్రహాలు.
వారికి నిత్యము అర్చనలు ఇక్కడ ఆంజనేయులు ఉండేటప్పుడు చతుషష్ఠి యోగి దేవత అంటారు. ఈ 64 మంది యోగిని వారి అనుగ్రహం ఉంటేనే మనం ఉంటుందో యోగి దేవత వీరు ఇక్కడ నైరుతిలో ఉండేటటువంటి వాస్తు సకల శుభానికి ఆధారమైనటువంటి వాస్తు ఇక వాయువులో ఉండేటటువంటి వారు క్షేత్రపాలకులు. ఏ క్షేత్రాన్నైనా సరే తీర్థాన్నైనా రక్షించాలని వాళ్ళ చేతిలోనే ఉంటారు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళు పట్టును విశూలను ధరించి క్షేత్రాన్ని పరిరక్షిస్తున్నారు. అటువంటి వారు ఈ యాగశాలను రక్షించినటువంటి దేవత ఆవిడ అక్కడి ఆవిడ ఆ దేవత అక్కడ పూజిస్తారు. బయట ఆవిడ యాగశాల రాదు. ఆవిడ చుట్టూ కూడా యాగశాల చుట్టూ తిరుగుతున్న మనకు రాదు. ఇక్కడ కరెక్ట్ గా అంటే శాస్త్రోక్తంగా జరుగుతుందా లేదా అనేది పర్యవేక్షించేటువంటి దేవత ఈ లోనికి ఎవరికి కూడా ఎటువంటి దోషిస్తూ కూడా రాలేదు. ఎంత చేస్తే అమ్మవారు మాత్రం స్థాపితం ఈ కలసంలోనే అమ్మవారు 9 రోజులు పడుతుంది. ఈ అమ్మవారు కలస స్థానంలో కలసానికే పూజ. చిత్త చివరి రోజున దసరా సాయంత్రం నుంచి కలసోపాసనాన్ని ఆ కలసాన్ని ఇప్పుడు కూర్చొని ఆ సమయానికి భక్తుల మీద ఈ కలసోదరిని ప్రోక్షణ చేసి స్నానం చేస్తారు. అది అవబృత స్నానం. ఈ అవబృత స్నానం అంటే ఈ 11 రోజులు చేసే పూజా కార్యక్రమం తాలూకా ఫలితం అంతా కూడా అందులో నిక్షిప్తమైంది. స్నానంగా చేస్తారు. అప్పుడు శక్తులతో అమ్మవారు ఏంటంటే మరింత శక్తిని పూజుకుంటున్నారు. అది మన లోకాన్ని సుభిక్షంగా ఉంచడానికి కారణం ఆ కలసంలో ఉండేటటువంటి సకల తీర్థమైనటువంటి ఆ అమ్మవారి ఈ దసరా ఆ నవరాత్రులు మన దేవాలయంలో ఒక 2 సంవత్సరాలు అంటే ఒక సంవత్సరానికి 2 సార్లు చేస్తాం. కొన్ని వైశాఖ మాసం వార్షికోత్సవాలు 2వ సంవత్సరం నవరాత్రులు అంతటి ప్రాముఖ్యత. అభయ ఆయోగ్యం ధర్మార్థం మోక్షవిధ పాదపురుషారోగ్యం ధన కనకౌస్తవాహన సంపద్యాం విషకామ్యార్జనం సభ్యత్వదాసీదాసుజ్ఞాననానావిధ సంపన్నాజ్ఞానృజ్యతం రాజ్ఞాం కనక మనోడి ధాతుమూలపటోత్సవాఘ్య ప్రధానరాఘాడి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.